కడప జిల్లాలో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసిన ఘటన వెలుగు చూసింది. అధికారం కోల్పోయినప్పటికీ కొందరు నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేద వృత్తురాలు నిర్మించుకుంటున్న ఇంటిని జేసీబీతో కూల్చివేసిన ఘటన నందలూరు మండలంలో చోటు చేసుకుంది. నల్లతిమ్మయ్య గారిపల్లె పంచాయతీ పరిధిలోని కొత్త తిమ్మరాజుపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలి ఇంటి కూల్చివేత చర్చనీయాంశంగా మారింది. సర్వే నెంబర్ 163ఏలో సుమారు 1.59 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన నీలమ్మ అనే వృద్ధురాలు అక్కడ నివసిస్తూ ఇటీవల తనకు అందిన స్థలంలో చిన్న ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకుంది. ఇక ఆ భూమిపై కన్నేసిన కొందరు వైసీపీ నేతలు ఆమెను పలుమార్లు బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణానికి నిలిపివేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితురాలు ఆరోపిస్తుంది. ఆ ముగ్గురు వైసీపీ నేతలకు భయపడకుండా నీలమ్మ ఇంటి నిర్మాణాన్ని కొనసాగించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇటీవల కొంతమంది నాయకులు తమ అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని రచ్చరచ్చ చేశారు. బాధితురాలు ఆమె కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసినట్లు ఆరోపణలున్నాయి. జేసీబీ యంత్రాన్ని తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటిని కూల్చివేసినట్లు బాధితురాలు వాపోతున్నారు. కష్టపడి నిర్మించుకుంటున్న ఇల్లు కళ్ల ముందే నేలమట్టం కావడంతో నీలమ్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు కూడా షాక్ గురయ్యారు. ఈ ఘటనలో జేవి సుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, బాలచంద్రారెడ్డి పేర్లు బాగా వినిపిస్తున్నాయని బాధితులు చెప్తున్నారు. తమ అనుచరులతో కలిసి వచ్చి ఇంటిని కూల్చివేయించారని వారు చెప్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో అక్కడ నిర్మాణం చేపట్టకూడదని తీవ్రంగా హెచ్చరించినట్లు కూడా సమాచారం. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పేద వృద్ధురాలి ఇల్లు కూల్చివేసి అమానవీయంగా ప్రవర్తించారని అంటున్నారు. చట్టపరమైన మార్గాలు ఉన్నప్పటికీ దౌర్జన్యంగా వ్యవహరించడం సరైంది కాదని అంటున్నారు. ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రాజకీయ విభేదాలు లేదా భూ వివాదాలు ఏమైనా ఉన్నా చట్టం ముందు అందరూ సమానమేనని నిపుణులు గుర్తు చేస్తున్నారు. సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాల్సింది గాని బలవంతపు చర్యలు సమాజంలో భయాందోళనకు కారణమవుతాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి పోలీసుల చర్యలపైనే ఉంది. బాధితురాలు న్యాయం కోసం అధికారులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిజనిజాలు వెలికి తీయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఏదైతే కడప జిల్లా నందలూరు మండలంలో అయితే తిమ్మరాజుపల్లి, కొత్త తిమ్మరాజుపల్లి అయితే ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొందని కూడా పూర్తిసారి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి 1.5 సెంటు స్థలంలో నీలమ్మ అనే ఒక వృద్ధురాలు ఇంటిని నిర్మిస్తున్న సమయంలో జేసీబీ సుబ్బారెడ్డి తన అనుచరులతో కలిసి ఇళ్లను కూల్చివేయడం అనేది కూడా చాలా దారుణంగా ఉందని కూడా వాళ్ళ రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి ఆ యొక్క నిర్మాణాన్ని, ఇంటి స్థలాన్ని కూడా ఏదైతే పూర్తిగా అయితే బుల్డోజర్తో కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి సైట్ కూడా పూర్తిగా ఆక్యుపై చేసుకోవడానికి ఈ యొక్క పన్నాగం పడ్డారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా జేవి సుబ్బారెడ్డి కావచ్చు, అయితే రామచంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా బాలచంద్రారెడ్డి కూడా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ యొక్క ఉద్రాల స్థలాన్ని కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసుకునేందుకు ఈ యొక్క పన్నాగం పట్టారని కూడా పూర్తిగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా అయితే ఈ యొక్క పూర్తి విషయం అయితే మనం చూస్తే ఏదైతే నీలమ్మ స్థలం అయితే 1.5 సెంట్లో ఇల్లు నిర్మించుకున్న సమయంలో ఇలాంటి అగత్యానికి పాల్పడడం అనేది కూడా చాలా దారుణం. అయితే ఒక వృద్ధురాలని కూడా చూడకన్నా పూర్తిసారి అయితే ఆమెని భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క ఇంటిని కూడా కూల్చివేశారన్నట్టు కూడా పలు రకాల ఆరోపణలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో మనం చూసాము, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్నో జరిగేటి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులదే నడుస్తున్నట్లయితే ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా నీలమ్మ అనే వృద్ధురాలకైతే న్యాయం జరగాలి. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా సరే, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా సరే ఏమాత్రం ఆమెకి న్యాయం జరగలేదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం కూడా చేశారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి భూ కబ్జాలు జరగడం జిల్లాలో కొత్త ఏమైతే కాదు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తిసారి అయితే ఈ యొక్క పన్నాగం పడుతున్నారని కూడా ప్రాథమికంగా సమాచారం అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మనం చూసాము, ఏదైతే ఇంటి కూల్చివేత కావచ్చు, అదేవిధంగా భూ వివాదం కారణం కూడా పూర్తిగా అయితే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే పూర్తి సమాచారం తెలియాలంటే ఏదైతే వృద్ధురాలు నీలమ్మ అయితే పోలీస్ శాఖ వారిని కూడా ఆశ్రయించారు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా ఆమె పత్రాలు కావచ్చు, అదేవిధంగా అక్కడున్న సంఘటన స్థలానికి కూడా పరిశీలిస్తామని కూడా ఆమెకు ఒక భరోసా కూడా కల్పించినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలకి దారి తీయడం అనేది చాలా దారుణమని కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క నీలమ్మ
ఫ్యామిలీ అయితే చాలా మధ్యతరగతి కుటుంబం కూడా అనేసి అనుకోవచ్చు. అయితే ఇలాంటి ఆమె స్థలాన్ని ఆమె ఇల్లు నిర్మించుకున్న ఇల్లుని కూల్చివేయడం అనేది కూడా చాలా దారుణం. అయితే ఈ యొక్క పూర్తి పాత్ర అయితే జేవి సుబ్బారెడ్డి. అదే విధంగా తిరుపతిలో ఉన్న ఓ హాస్పిటల్ యాజమాన్యుడు అతను స్థలమే అనేసి కూడా పూర్తిగా అయితే ఈ యొక్క వివరాలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి అగత్యానికి పాల్పడడం చాలా దారుణము. ఏది ఏమైనప్పుడు కూడా నీలమ్మ అనే వృద్ధురాలకైతే న్యాయం జరగాలి. అదే విధంగా పోలీస్ శాఖ వరకు కూడా ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క పన్నాగం పడ్డారో వారిపైన క్రిమినల్ కేసు పెట్టాలంటూ కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మానస. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ. అక్కడ సోమేశ్వర బ్యాక్వర్డ్ కారణంగా మా నాన్న 2007వ సంవత్సరం అక్కడి నుంచి నల్దమాయపల్లి పంచాయతీ కొత్త తిమ్మరాజపల్లి గ్రామంలో అక్కడ వచ్చి కొద్దిగా గవర్నమెంట్ స్థానంలో అక్కడే నివాసం ఉన్నారు. ఎందుకంటే మన ప్రాంతం కాబట్టి మాకు ఎటువంటి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. అక్కడే ఉన్నాము. అక్కడ మా నాన్న జీవనం సాగించడానికి మేకలే మేపుకుంటూ గొర్రెలు మేపుకుంటూ మమ్మల్ని చదివించుకుంటూ అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నాము. దాని తర్వాత మాకు ఉండడానికి ఇల్లు లేకపోతే వాళ్ళు చిన్న రేకులు షెడ్ ఒకటి వేసుకున్నారు ఉండడానికి. అది కూడా ప్రభుత్వ భూమిలోనే, అప్పట్లో మేము ప్రభుత్వ భూమిలోనే వేసుకున్నాము చిన్న రేకుల షెడ్ ఉండడానికి. మొత్తం ఆ బేస్మెంట్ అంతా తొలగించిన వెంటనే మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఆశ్రయింస్తే వాళ్ళు చెప్పారు ఏంటంటే మీరు ఎప్పుడో 2007 నుంచి అక్కడి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి జీవన పనులు అది మీకే చెందుతుంది. అది మీరే వాళ్ళు చెప్తే తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. పడేసింది మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. తోచేసిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే జీవి సుబ్బారెడ్డి, సంజీవ్ రాయుడు కొంతమంది వాళ్ళ ఊరు వచ్చి నన్ను ఒక ముగ్గురు పట్టుకుని కదలలేక వీడియోలు కూడా దీంట్లో ఫోన్ బాగా కొట్టేశారు. ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడారు. వాళ్ళ ఇష్టానుసారంగా చేసేశారు మొత్తం. నాలాంటి పేదవాడి పైన వచ్చి బేస్మెంట్ లెవెల్కి వచ్చిన ఇల్లును వచ్చి పగలగొట్టే దానికి ఎవరు అంటే నష్టపోయేది మేమే. లోన్ పెట్టి కట్టుకున్నానంటే నా పైన చూపించాల్సిన వాళ్ళు. సో దీన్ని మన ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. నా పేరు సూర్యమతం, మాది చుక్కాయపల్లి గ్రామం, మునక ప్రాంతం. అక్కడ సోమేశ్వర బ్యాక్వర్డ్ కారణంగా మా నాన్న 2007వ సంవత్సరం అక్కడి నుంచి